శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ షణ్ముఖ శ్రీరాఘవ భక్తి ఛానల్కి భగవద్బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ శ్రీ విష్ణు సహస్రనామంలోని 3వ నామమైనటువంటి వషట్కారాయ నమః అన్న కథ గురించి. పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసిన తరువాత తమ రాజ్యాన్ని తమకు ఇవ్వవలసిందిగా దుర్యోధనాదులను కోరినప్పుడు వారు అంగీకరించలేదు. రాజ్యాన్ని న్యాయంగా తమకు రావలసినటువంటి రాజ్యాన్ని తమకు అందించమని శ్రీకృష్ణ పరమాత్మని దూతగా పంపించడానికి వారు నిర్ణయించుకోవడం జరిగింది. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మనితో ఒక మాట చెప్పడం జరుగుతుంది. పరంధామ, అర్ధరాజ్యము కాకపోయినా 5 ఊళ్ళైనా సరే మాకు ఇప్పించేలా మీరు ప్రయత్నం చేయండి అని. శ్రీకృష్ణ పరమాత్ముడు రాయబారిగా వస్తున్నాడు అన్న సంగతి తెలుసుకున్నటువంటి దుర్యోధనుడు, ఎట్టి పరిస్థితుల్లోనైనా నాకు ఇది ఏమాత్రం అంగీకారం కాదు అంటూ ఉద్ఘోషించాడు. అవసరమైతే అతనికి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసేందుకు కోటాను కోట్ల రూపాయలు వెచ్చరిస్తా, కానీ నేను నా ఆసనం నుండి లేచి నిలిచి అతనికి ప్రత్యుత్తాన గౌరవం చూపిస్తానా? అసలు వాడెవడు? పరమ దరిద్రుల పక్షాన వచ్చే నికృష్ట దూత. భీష్ముడు ప్రశాంతంగా అతనికి నచ్చజెప్ప చూశాడు. నాయనా, అతడు కేవలం రాయబారి మాత్రమే కాదు, నీకు దగ్గర చుట్టం. నీ కూతురు లక్ష్మణకు అతడు మామగారు. సాంబునకే గదా మన లక్ష్మణనిచ్చి పెళ్లి చేశాం. పితామహ, ఆ వివాహం నేను ఏరి కోరి చేసింది కాదు, ఏదో జరిగిపోయింది. నేటికి నాకు ఆ మాట తలుచుకుంటే తీరని తలనొప్పి కలుగుతుంది. అదీ కాక ఇప్పుడు అతడిక్కడి వచ్చేది మన చుట్టంగా కాదు కదా. నా భృత్యులకు భృత్యుడై నాకు పరమశత్రువులైన నిరుపేదలకు రాయబారిగా వస్తూ ఉన్నాడు. కురు సార్వభౌముడనైన నేను నా సింహాసనం నుండి లేచి నిలిచి అతనికి ఎదుర్కోలు స్వాగత సత్కారము చేయడం అసంభవం, అనుచితం. ఎవడువాడు? పశువుల కాపరి, జారుడు, చోరుడు. సభాసదులందరూ దుర్యోధనుని మాటలు విని నిర్విణ్ణులయ్యారు. పాండవుల రాయబారిగా మరునాడు శ్రీకృష్ణుడు వస్తున్నాడు. అతనికి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయడానికే కదా ఈ రాజసభ సమావేశమైంది. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు శ్రీకృష్ణునకు యథోచితంగా స్వాగతం ఏర్పాట్లు చేయాలని దుర్యోధనుడు అతనికి ప్రత్యుత్తాన గౌరవం ప్రదర్శించాలని గట్టి పట్టుపట్టారు. దుర్యోధనుడు తన మొండి పట్టు విడవలేదు. ద్రోణుడు లేచి వెళ్ళి, దుర్యోధన, శ్రీకృష్ణుడు మానవ మాత్రుడు కాడు, అతడు లీలామానుష శరీరధారి అయిన అవతార పురుషుడు అని అభివర్ణించి చెప్పాడు. ఏమిటి పిచ్చి? అతడు విష్ణు అంశ సంభూతుడా? నవనీత చోరుడు దేవుడా? పశువుల కాపరి పరమాత్మ అవతారమా? అతడు ఇక్కడికి వచ్చేది భృత్యుడుగా. అతడు రావచ్చు, వచ్చి భృత్య జనోచితముగా సింహాసనమునందు నిలిచి సాష్టాంగ నమస్కారం చేసి సగౌరవంగా తన విన్నపం వినిపించవచ్చు అన్నాడు దుర్యోధనుడు. అంతేకాదు, భీష్ముడు గాని, ద్రోణుడు గాని, విదురుడు గాని, అశ్వత్థామాదులు గాని, సభాసదులు ఎవ్వరూ గాని శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు లేచి నిలిచి గౌరవ ప్రదర్శన చేయరాదని దుర్యోధనుడు శాసించాడు. ద్రోణుడు ప్రత్యుత్తరం చెప్పవాలని లేచి నిలిచాడు. భీష్ముడు ఆయనను వారించి ఈ విధంగా పలికాడు. నాయనా దుర్యోధన, నీవు కురు సార్వభౌముడవు. నీ ఆజ్ఞ మాకు మీరరానిది. మేమందరం నీ అనుచరులం. నీవు ఏ విధంగా చేస్తే మేము అలాగే ఆచరిస్తాం, సరేనా? దుర్యోధనుడు సంతోషించాడు. ద్రోణాదులకు భీష్ముని మాటలు అర్థం కాలేదు. విదురుడు భీష్ముని చూశాడు. భీష్ముడు వారితో గుసగుసలాడితే, ఇది 1000 అన్నాడు.
ద్రోణుడు లోపల ఇలా అనుకున్నాడు, బహుశా 1000 మందిలో మేము ముగ్గురం అని భీష్ముడు భావించి దుర్యోధనునికి లొంగిపోయి ఉంటున్నాడు అని అనుకున్నాడు. అయితే భీష్ముడు దుర్యోధనుని నాయకత్వం అంగీకరించుట ఊహింపరాని మాట. ఇక భీష్ముడే సమ్మతించినప్పుడు ఇతరులు చేయగలిగింది ఏమీ లేదు కదా. ఇక భీష్ముని అంగీకారమున కంటే అచ్చెరువు గొలిపినది విదురుని పెదవులపై విరిసిన మందహాసం. విదురుడు సైతము అవును, ఇది 1003వ అన్నాడు. దుర్యోధనునకు అతని అనుచరులకు అప్పుడు ఏర్పడిన అనుకూల వాతావరణం సంతోషదాయకమైనది. వారందరూ కాళ్ల మీద కాళ్ళు వేసుకుని శ్రీకృష్ణుని రాకకై ఎదురు చూస్తూ ఉన్నారు. వారు లేచి నిలబడదలుచుకోలేదు. మరునాటి కొలువుకూటం పాండవ దూత మేఘశ్యాముడు మెరుపు తీగల వెలుగు వెలువలో జిగేలు మర్పించే పీతాంబరములు ధరించి చేతులతో తన ముంగురులను సవరించుకుంటూ దుర్యోధనుని కొలువుకూటంలో ప్రవేశించాడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. సభాభవనంలో అడుగుమోపగనే దుర్యోధనుడు కర్ణుడు తమ ఆసనాల నుండి కుప్పించి లేచి నిల్చుని అతనికి ఎదురేగి ముకుళిత హస్తాలతో ప్రభో స్వాగతం, నీకు మా సుస్వాగతం అంటూ ఆహ్వానించారు. భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు అట్లే రాజైన దుర్యోధనతో పాటు శ్రీకృష్ణునకు స్వాగతం పలికారు. ఆనాడు కొలువు ముగిసింది. పిమ్మట దుర్యోధనుడు కొలువులో ఉన్న వారందరినీ మందలించాడు. ఎందుకు ఆ భృత్యునకు రాజోచితమైన స్వాగతం సమర్పించారు అని. భీష్ముడు సమాధానం చెప్పాడు, నాయనా దుర్యోధన, మేమందరం రాజైన నిన్ను నీడవలి అనుసరిస్తాం అని చెప్పి ఉన్నాము గదా. నీవు కాళ్ళు ముడుచుకొని కదలకుండా కూర్చొని ఉంటే మేము అలాగే చేసేవారము. మరి పాండవ భృత్యుడు రాగానే నీవు నీ ఆసనం నుండి కుప్పించి ఎగిసి అతనికి ఎదురేగి స్వాగతం చెప్పినప్పుడు ఇక మేము కూడా నీ నడవడినే అనుసరించవలసి వచ్చింది. ఏమి, నేనా అతనికి ప్రత్యుత్థానం చేసి స్వాగత సత్కారం చేసింది అని తనను తానే నమ్మలేకపోయి ప్రశ్నించాడు. భీష్ముడు బదులు చెప్పాడు, నాయన దుర్యోధన, నీ అనుంగమిత్రుడైన కర్ణుని అడుగు అని సూచించాడు భీష్ముడు. కర్ణుడు సిగ్గుతో తలవంచుకొని దుర్యోధనుని వైపు తిరిగి, అవును, రాజైన మీరు లేచి నిలబడినప్పుడు మేము కూర్చొని లేవకుండా ఉంటే మర్యాదగా ఉంటుందా మరి ప్రియమిత్రమా అని అన్నాడు. దుర్యోధనుడు లోపల కొనుక్కున్నాడు. నేనే ఎందుకు అలా చేశాను? నాలో ఏదో భూతం ఆవహించి నన్ను ఆ విధంగా చేయించి ఉండాలి. భీష్ముడు అందుకొని, నాయనా, అందుకే నేను నీతో ఇది 1003 అన్నాను అంటూ విదురుని వైపు కడగంటి చూపులు ప్రసరిస్తూ నిష్క్రమించాడు. వారు వెళ్ళుచున్నప్పుడు ద్రోణుడు విదురుని ప్రశ్నించాడు, ఇది 1003 అంటే ఏమిటయ్యా, వివరించి చెప్పు. అప్పుడు విదురుడు, ఆచార్యస్వామి, భీష్ముడు విష్ణు సహస్రనామాల్లో 3వ నామమును గురించి చెప్పదలిచాడు. వేదవ్యాస ప్రోక్తమైన తృతీయ నామం భీష్మాచార్యుల వారు నాకు చెప్పగా విన్నాను. అది వషట్కారము. వషట్కార శబ్దమునకు అందరినీ నడిపించు పరమాత్మ అని అర్థం. భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముడు అందరినీ నిర్దేశించాడు. అతడే అందరినీ ఆడించువాడు. అందరూ అతని సమ్మోహన శక్తికి లోనైన వారే. పాపం దుర్యోధనుడు తానే నియంత్రణని భ్రమించాడు. అందరూ లేచి నిలబడరాదని కూర్చోవాలని శాసించాడు. కాని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు వషట్కారుడు. సర్వభూత కోటిలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ, సర్వనియంత. దుర్యోధనుడు లేచి నిలబడవలనని అనుకుంటే ఇక దుర్యోధనుడు కూర్చోగలడా? లేచి నిలబడక తప్పలేదు. భగవానుని సమ్మోహన శక్తికి ఎదురేది. శ్రీకృష్ణుని భక్తుడైన భీష్మునకు శ్రీకృష్ణుని సమ్మోహన శక్తి అనుభవాంబ్రేడితము. అందుచేతనే ఆ మూర్ఖుడు చేసినట్లే తాను చేయగలనని భీష్మాచార్యులు అన్నాడు. అంతే, అంతరంగికముగా తనకు మౌనముగా 1003 అనే సందేశం అందించాడు. అందుచేతనే సుశిక్తుడు కాని ఆ అజ్ఞాత శిశువు మాటకు సమ్మతించాడు. ద్రోణుడు ఆశ్చర్యచకితుడై ఓం వషట్కారాయ నమః అనే మంత్రోచ్చారణ చేస్తూ ఇంటికెళ్ళిపోయాడు. భగవద్బంధువులారా, ఆ పరాత్పరుడే అంతర్యామి అయి మనల్ని అందరినీ ఆడించి నడిపించే విశ్వమోహనమూర్తి. ఈ విషయాన్ని మనం అవగతం చేసుకుంటే చాలు,
అతన్ని వషట్కారమూర్తిగా ధ్యానిస్తే చాలు, మనం ఆ పరాత్పరుని చేతిలో ఉపకరణంగా ఏర్పడగలదు. మన చేత ఆయనే మంచి పనులు చేయిస్తాడు. సర్వాంతర్యామి అయిన ఆ పరాత్పరుడే ఇతరులను మనకు అనుకూలంగా నడిపించగలడు. కావున మనమందరము కూడా ఓం వషట్కారాయ నమః అని ఆయనపై దృష్టి సారించి సర్వవ్యాపిగా తెలుసుకుంటే ఆయనే అందరికీ దర్శకుడు అని తెలుసుకుందాం. శ్రీమాన్ పరాశర భట్టర్ గారు రాయించిన ఈ సుందర వ్యాఖ్యానం ఈ విషయాన్ని స్వేచ్ఛయాయో వశే సర్వం వషట్కార కరోతి సహ అని విశదీకరించింది. భగవద్బంధువులారా, ఈ సందేశాన్ని అందరికీ అందించండి. పెద్ద పెద్ద ఉద్యోగులు ప్రభువుల అనుగ్రహం కోసం తహతహలాడుతూ ప్రభుత్వ భవనాల వరండాలలో తిరిగేవారు ఓం వషట్కారాయ నమః అని మంత్రోచ్చారణ చేదురుగాక. ఆ పరాత్పరుడు ఆ అధికారుల మనస్సును అనుకూలముగా మలచుగాక. పంటలకై వర్షాలు కురియవలనని కోరిక కలిగితే ఆకాశం వైపు తిరిగి ఓం వషట్కారాయ నమః అని ఉచ్చారణ చేయవలెను. సస్యశ్యామలమైన పంట చేర్లను చూచినప్పుడు మంచి పంటలు పండాలంటే ఓం వషట్కారాయ నమః అని ఆలపించండి. పాడి ఆవులను చూచినప్పుడల్లా ఓం వషట్కారాయ నమః అనంటే పాలు సమృద్ధిగా ఉంటాయి. కర్షకులను, విద్యార్థులను, అధ్యాపకులను చూచినప్పుడు కూడా ఓం వషట్కారాయ నమః అని జపిద్దాం. విశ్వ కళ్యాణం కొరకై నూతన ప్రయత్నాలు చేసేటప్పుడు భాగవతులు సర్వాంతర్యామి అయిన ఆ పరాత్పరుడు అందరినీ సక్రమమైన మార్గంలో నడుపుటకై ఓం వషట్కారాయ నమః అని ఉచ్చరించదముగాక. ఈ సందేశ రత్నోపహారం వేదవ్యాస భగవానుడు కూర్చున్నది, పరాశర భట్టరు గారు అందించినది మరియు శ్రీ విఎస్ కరుణాకరన్ గారు మనకి అద్భుతమైనటువంటి ఈ నామాన్ని వివరించినటువంటి కవీంద్రులు. వారికి మనమందరము కూడా మనమందరం